వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బ్యాచిలర్స్ కోసం రైస్ కుక్కర్లో దోసకాయ పప్పును చూద్దాం. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ రైస్ కుక్కర్ చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక గంట ముందు కడిగి నానబెట్టుకున్న కందిపప్పును తీసుకోవాలి. దోసకాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా అందులో వేసుకోవాలి. మామూలు ప్రెషర్ కుక్కర్లో అయితే ఉప్పు కానీ చింతపండు కానీ వేయం, ఎందుకంటే పప్పు త్వరగా ఉడకదని చెప్పి. ఈ రోబో కుక్కర్లో అయితే మనం అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు. పప్పు అనేది చాలా మెత్తగా బాగా ఉడుకుతుంది. మీ రుచికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకోండి. తర్వాత కారం, చింతపండు కూడా వేసుకోవాలి. మామూలు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళు అయితే సరిపోతుంది. మనం రైస్కి పెడతాం కదండి, అలా అన్నమాట. అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టుకోవడమే. ఇది ఆటోమేటిక్ కుక్కర్ అండి. చూసారా మనం ఎలా పెట్టామో అలాగే ఉంది. చింతపండు అవసరం లేని వాళ్ళు రసం తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చండి. ఒకసారి గరిటతో అలా కలిపేసుకుంటే అయిపోతుంది. మనం పప్పు గుత్తులతో కూడా ఏం మ్యాష్ చేసుకోకర్లేదు. వేసేసుకుంటే మన పప్పు రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.